హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్ష డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి సైకాలజీకి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దామండి. సో ఫస్ట్ బిట్ వచ్చేసి వికాస నియమాలకు సంబంధించి క్రింది వానిలో సరికానిది. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది వికాసం సంచితమైనది, ఆప్షన్ 2 వికాసం ఒక పరస్పర చర్య, ఆప్షన్ 3 వచ్చేసి వికాసం సాధారణ దిశ వైపు అవిచ్ఛిన్నంగా సాగుతుంది, ఆప్షన్ 4 వచ్చేసి వికాసం ఒక ఖచ్చితమైన దిశగా సాగుతుంది. ఆన్సర్స్ వచ్చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తూ ఉండండి, ఆన్సర్ చెప్తాను. సో ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ 3 అండి. సరికానిది అనేసి అడిగారు కదా, సో సరికానిది వచ్చేసి ఆప్షన్ 3. వికాస నియమాలకు సంబంధించి సరి అయినది ఏంటంటే మనకు వికాసం వచ్చేసి ఒక సంచితమైన ప్రక్రియ, అలాగే వికాసం ఒక పరస్పర చర్య, నెక్స్ట్ వికాసం ఒక ఖచ్చితమైన దిశగా సాగుతుంది, అలాగే వికాసం సాధారణ దిశ వైపు నిర్దిష్టంగా సాగుతూ వెళ్ళిపోతుందండి, అవిచ్ఛిన్నంగా అయితే ఉండదన్నమాట. సో ఇక్కడ సరి కానిది అనేసి అడిగారు కాబట్టి సో సరి కానిది వచ్చేసి ఆప్షన్ 3. మనకు సైకాలజీలో వికాస నియమాలకు సంబంధించి కంపల్సరీ ఒక బిట్ అయితే వస్తుందండి. మనకు వికాస నియమాలు 9 నుంచి 10 ఉన్నాయి కదా, సో ఈ 10 కూడా మనం కంపల్సరీ నేర్చుకొని ఉండాలి. ప్రతి ఒక్క ఎగ్జామ్లో కూడా మనకు ఎప్పుడు టెట్ ఎగ్జామ్ కానీ డిఎస్సి ఎగ్జామ్ రాసినప్పటికీ సైకాలజీలో వచ్చేసి వికాస నియమాలకు సంబంధించి కంపల్సరీ 1 మార్క్ అయితే వస్తుందండి. సో వికాస నియమాలు కంపల్సరీగా నేర్చుకోండి. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి. ఇక్కడ వికాస నియమాలకు సంబంధించి వికాసం సాధారణ వైపు నుంచి నిర్దిష్టంగా సాగుతుందండి, అవిచ్ఛిన్నంగా అయితే సాగదు. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాము. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారము ముఠా వయస్సు. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది యవ్వనారంభ దశ, ఆప్షన్ 2 శైశవ దశ, ఆప్షన్ 3 కౌమార దశ, ఆప్షన్ 4 ఉత్తర బాల్య దశ. సో వీడియో చూస్తున్న వాళ్ళు మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే ఇలాంటి ప్రాక్టీస్ టెస్ట్ కోసము మీరు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కూడా షేర్ చేయండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి, ఉత్తర బాల్య దశ. ఉత్తర బాల్య దశను వచ్చేసి ముఠా వయసు అంటారు, అలాగే జగడకొండ్ల దశ అని పిలుస్తారు, నెక్స్ట్ వచ్చేసి క్రీడా వయస్సు అని కూడా పిలుస్తారండి. ముఠా వయస్సును మనము ఏ దశను అంటామంటే ఉత్తర బాల్య దశగా చెప్తాము. సో ఈ ఉత్తర బాల్య దశను ముఠా వయసు అనే కాకుండా మనము జగడగొండ్ల దశ కానీ క్రీడా వయసు ఏది అని అడిగినా కూడా మనకు ఉత్తర బాల్య దశ. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ప్రయోగానికి ఆటంకం కలిగించే చరము. ఆప్షన్స్ ఫస్ట్ది స్వతంత్ర చరం, ఆప్షన్ 2 పరతంత్ర చరం, ఆప్షన్ 3 జోక్య చరం, ఆప్షన్ 4 ఏకచరం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 జోక్య చరం అండి. ప్రయోగానికి ఆటంకం కలిగించే చరం ఏది అంటే జోక్య చరము. నెక్స్ట్ బిట్ సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ ఎరిక్ ఎరిక్సన్, ఆప్షన్ 2 చోమ్స్కీ, ఆప్షన్ 3 హర్లాక్, ఆప్షన్ 4 వైగోట్స్కీ. సో చూస్తున్నారు కదండి, మనకు ఏ టాపిక్స్ మీద ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు అనేది ఒకసారి అయితే చెక్ చేసుకోండి. మనకు చరాల గురించి అంటే జోక్య చరం కానీ స్వతంత్ర చరం కానీ వీటిల్లో కంపల్సరీ ఒక బిట్ అయితే వస్తుందండి. ఇవి వచ్చేసి మనకు గన్ షాట్ క్వశ్చన్స్ అండి, కంపల్సరీగా మనకు ఆ టాపిక్ నుంచి ఎప్పుడు రిపీటెడ్గా ఇస్తూ ఉన్నారండి. సో ఇలా సిద్ధాంతాలకు సంబంధించి కూడా కంపల్సరీ ఎవరు ప్రతిపాదించారు అని ఒక సిద్ధాంతం గురించి అయితే క్వశ్చన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనము క్వశ్చన్ చూసుకున్నట్లయితే సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే వైగోట్స్కీ. ఆన్సర్ వచ్చేసి వైగోట్స్కీ అండి. సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు వైగోట్స్కీ. నెక్స్ట్ వచ్చేసి పియాజే ప్రకారము అహం కేంద్రీకృత భావన అనేది ఈ దశలో ఉంటుంది. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది ఇంద్రియ చాలక దశ, ఆప్షన్ 2 పూర్వ ప్రచాలక దశ, ఆప్షన్ 3 మూర్త ప్రచాలక దశ, ఆప్షన్ 4 అమూర్త ప్రచాలక దశ. మనకు ఈ ప్రచాలక దశలు కూడా కంపల్సరీ ఏదో ఒక బిట్ అడుగుతారండి, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. పియాజేకి సంబంధించి మనకు ఈ చాలక దశల్లో ఏదో ఒక దశలో మనకు అడుగుతారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పూర్వ ప్రచాలక దశలో అండి. అహం కేంద్రీకృత భావన అనేది మనకు ఏ దశలో ఉంటుందంటే పూర్వ ప్రచాలక దశ. నెక్స్ట్ బిట్ మనోసాంఘిక వికాస సిద్ధాంతంలోని వ్యక్తి పూజ అనేది క్రింది దశలో ఉంటుంది.
ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి 6వ దశ, ఆప్షన్ 2 వచ్చేసి 4వ దశ, ఆప్షన్ 3 వచ్చేసి 5వ దశ, ఆప్షన్ 4 వచ్చేసి 8వ దశ. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి. 6వ దశలో మనకు వ్యక్తి పూజ అనేది ఉంటుందన్నమాట. మనకు మనోసాంఘిక వికాస సిద్ధాంతంలో దశలు అయితే ఉన్నాయి కదా, వాటికి సంబంధించి మనకు వ్యక్తి పూజ అనేది ఏ దశలో ఉంటుందంటే 6వ దశలో ఉంటుంది. నెక్స్ట్ బిట్, ద సొసైటీ ఆఫ్ టీచింగ్ గ్రంథ రచయిత. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి ఫ్రాన్సిస్ గాల్టన్, ఆప్షన్ 2 వాట్సన్, ఆప్షన్ 3 విలియం జేమ్స్, ఆప్షన్ 4 విల్లార్డ్ వాలర్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి, విల్లార్డ్ వాలర్. ద సొసైటీ ఆఫ్ టీచింగ్ గ్రంథ రచయిత ఎవరంటే విల్లార్డ్ వాలర్. నెక్స్ట్ బిట్ అండి, డాడ్బీ క్రింది సిద్ధాంతం ఆధారంగా రూపొందించబడింది. అంటే భేదాత్మక సామర్థ్య నిష్కండి. ఇది వచ్చేసి డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీ అనేది ఏ సిద్ధాంతం ఆధారంగా రూపొందించబడింది? ఆప్షన్స్ వచ్చేసి స్పియర్మన్ నిర్దిష్ట కారకం, ఆప్షన్ 2 గిల్ఫర్డ్ ప్రజ్ఞా స్వరూపం, ఆప్షన్ 3 వచ్చేసి థర్న్స్టన్ ప్రాథమిక మానసిక సామర్థ్యాలు, ఆప్షన్ 4 థారండైక్ సిఏవిడి పరీక్ష. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి, థర్న్స్టన్ ప్రాథమిక మానసిక సామర్థ్యాలు అనేటటువంటి సిద్ధాంతం ఆధారంగా ఈ డాడ్బీని అయితే మనము ఇంట్రడ్యూస్ అయితే చేయడం జరిగిందనమాట వాళ్ళు. సో మనకు ఈ డాడ్బీ వచ్చేసి ఏ సిద్ధాంతం ఆధారంగా రూపొందించబడిందంటే థర్న్స్టన్ ప్రాథమిక మానసిక సామర్థ్యాలు. నెక్స్ట్ బిట్ చూద్దామండి. సరిత అనే 4వ తరగతి విద్యార్థిని 5x5 = 5 స్క్వేర్ అని చెప్పిన ఆమెలోని ఆలోచన ప్రక్రియ. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి సమైక్య ఆలోచన, ఆప్షన్ 2 విభిన్న ఆలోచన, ఆప్షన్ 3 మూర్త ఆలోచన, ఆప్షన్ 4 అమూర్త ఆలోచన. ఇవి కూడా ఇంపార్టెంట్ అండి. అసలు మూర్త ఆలోచన అంటే ఏంటి, అమూర్త ఆలోచన, సమైక్య ఆలోచన, విభిన్న ఆలోచన గురించి కూడా మనకు బిట్ అయితే కంపల్సరీగా ఇవ్వడం జరుగుతుంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 విభిన్న ఆలోచన అండి. ఇక్కడ 5x5 = 5 స్క్వేర్ అంటే మామూలుగా అయితే 25 అని చెప్తారు కదా, అలా కాకుండా 5 స్క్వేర్ అని చెప్పిన ఆమెలోని ఆలోచన ప్రక్రియ ఏది అంటే విభిన్న ఆలోచన ప్రక్రియ. నెక్స్ట్ బిట్, నెక్స్ట్ వచ్చేసి మెటాకాగ్నిషన్ అంటే. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి ప్రత్యక్షం, ఆప్షన్ 2 సృజనాత్మకత, ఆప్షన్ 3 జ్ఞానము, ఆప్షన్ 4 స్వబుద్ధి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మెటాకాగ్నిషన్ అంటే ఏంటంటే స్వబుద్ధి అండి. మెటాకాగ్నిషన్ అంటే నోయింగ్ వన్స్ ఓన్ మైండ్ అనమాట. స్వబుద్ధిని మెటాకాగ్నిషన్ అని చెప్తారు. నెక్స్ట్ బిట్ వచ్చేసి మనకు 18 సంవత్సరాల లోపు బాలలకు ఓటు హక్కు కల్పించలేకపోవడానికి కారణం. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది పెరుగుదల తక్కువ, ఆప్షన్ 2 తక్కువ పరిపక్వత, ఆప్షన్ 3 ఉద్వేగాలు ఎక్కువ, ఆప్షన్ 4 తక్కువ ప్రేరణ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి, తక్కువ పరిపక్వత. అంటే ఇక్కడ 18 సంవత్సరాల లోపు బాలలకు వచ్చేసి అసలు ఓటు హక్కును ఎందుకు పెడతారు, దానివల్ల యూజ్ ఏంటి అనేటటువంటి అంశాలు తెలియవు కాబట్టి వాళ్ళకు ఓటు హక్కు కల్పించలేదన్నమాట. సో దానికి గల కారణం ఏంటంటే వాళ్ళకు పరిపక్వత అంటే దాని గురించి ఇన్ఫర్మేషన్ తక్కువగా ఉండటం వల్ల వాళ్ళకు అటువంటి హక్కునైతే ఇవ్వలేదు. సో తక్కువ పరిపక్వత. నెక్స్ట్ బిట్, అభ్యసన వక్రరేఖలో అభ్యసన వేగం హెచ్చు తగ్గులు కనబడే దశ. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి చాంచల్య దశ, ఆప్షన్ 2 పీఠభూమి దశ, ఆప్షన్ 3 ప్రారంభ స్ఫూర్తి దశ, ఆప్షన్ 4 శారీరక హద్దు దశ. ఇది కూడా మనకు కంపల్సరీ నేర్చుకోవాలండి. మనకు అభ్యసన వక్రరేఖలో వచ్చేసి ఈ 4 దశలు అయితే ఉంటాయన్నమాట. సో చాంచల్య దశ ఉంటుంది, పీఠభూమి దశ ఉంటుంది, ప్రారంభ స్ఫూర్తి దశ ఉంటుంది, శారీరక హద్దు దశ కూడా ఉంటుందన్నమాట. సో దీంట్లో వచ్చేసి మనకు కంపల్సరీ ఒక బిట్ అయితే అడగడం జరుగుతుందన్నమాట. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు చాంచల్య దశలో అండి. మనకు అభ్యసన వక్రరేఖలో అభ్యసన వేగం వచ్చేసి హెచ్చు తగ్గులు అంటే మనకు అభ్యసన వేగం అనేది హెచ్చు తగ్గులు ఎక్కడ కనిపిస్తాయంటే చాంచల్య దశలో కనిపిస్తాయండి. నెక్స్ట్ బిట్, అభ్యసన వైకల్యం అను భావనను
మొట్టమొదటిసారిగా ఉపయోగించిన వారు. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి వైగాట్స్కీ, ఆప్షన్ 2 షాముల్ కిర్క్, ఆప్షన్ 3 థర్న్స్టన్, ఆప్షన్ 4 థారండైక్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి, షాముల్ కిర్క్. ఇక్కడ వచ్చేసి అభ్యాసన వైకల్యం అనేటటువంటి భావనను వచ్చేసి మొట్టమొదటిసారిగా ఉపయోగించిన వారు ఎవరంటే షాముల్ కిర్క్. నెక్స్ట్ బిట్, ఈ సృజనాత్మకత స్థాయిలో కొత్త విషయాలను కనుగొనడం జరుగుతుంది. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి ఉత్పత్తి స్థాయి, ఆప్షన్ 2 పరిశోధన స్థాయి, ఆప్షన్ 3 వ్యక్తీకరణ స్థాయి, ఆప్షన్ 4 నూతన సృజన స్థాయి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి, నూతన సృజన స్థాయి. ఈ సృజనాత్మకత స్థాయిలో కొత్త విషయాలు కనుగొంటారు. మనకు కొత్త విషయాలు అనేటి ఎక్కడ కనుగొంటారంటే నూతనంగా, అంటే కొత్తగా మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు కొత్త విషయాలు కనుగొనడం జరుగుతుంది కదా. సో ఏ సృజనాత్మకత స్థాయిలో కొత్త విషయాలు కనుగొనడం జరుగుతుంది అంటే నూతన సృజన స్థాయిలో. నెక్స్ట్ బిట్, త్రిధ్రువ విధానములో లేనిది. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది విషయము, ఆప్షన్ 2 గ్రంథాలయము ప్రయోగశాలలు, ఆప్షన్ 3 వచ్చేసి ఉపాధ్యాయుడు, ఆప్షన్ 4 విద్యార్థి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు త్రిధ్రువ విధానంలో లేనిది ఏంటంటే గ్రంథాలయాలు ప్రయోగశాలలు అండి. ఇక్కడ వచ్చేసి మనకు విషయం ఉంటుందండి, ఉపాధ్యాయుడు ఉంటాడు. ఉపాధ్యాయుడు ఈ విషయాన్ని బోధిస్తాడండి, ఎవరికి? విద్యార్థికి బోధిస్తాడు. సో మనకు త్రిధ్రువ ప్రక్రియ అంటే మనకు త్రిభుజంలో అండి. ఇక్కడ వచ్చేసి మనకు విషయం ఉంటుంది, ఉపాధ్యాయుడు ఉంటారు. ఉపాధ్యాయుడు వచ్చేసి విషయాన్ని బోధిస్తాడు, ఎవరికి? విద్యార్థికి బోధిస్తాడు. సో ఇది త్రిధ్రువ విధానం అండి. సో ఈ త్రిధ్రువ విధానంలో లేనిది ఏంటంటే గ్రంథాలయము ప్రయోగశాలలు. నెక్స్ట్ బిట్, క్రింది వానిలో గౌణ అవసరము. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి ఆహారము, ఆప్షన్ 2 నిద్ర, ఆప్షన్ 3 ఇల్లు, ఆప్షన్ 4 నీరు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఇల్లు అండి. క్రింది వానిలో గౌణ అవసరం అంటే మనకు ఫస్ట్ ఏం కావాలంటే గౌణ అవసరం, ఇవన్నీ ప్రాథమిక అవసరాలండి. ఆహారము, నిద్ర, నీరు ఇవన్నీ ప్రాథమిక అవసరాలు. సో గౌణ అవసరం ఏది అంటే ఇల్లు. నెక్స్ట్ బిట్, విస్థాపనముకు ఒక ఉదాహరణ. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది ఆఫీసర్ మీద కోపాన్ని గుమస్తా తన భార్య మీద చూపడం, ఆప్షన్ 2 పగటి కళలు కనడం, ఆప్షన్ 3 అందని ద్రాక్ష పుల్లన, ఆప్షన్ 4 నిదానమే ప్రధానము. మనకు విస్థాపనానికి సంబంధించినటువంటి ఇక్కడ వచ్చేసి చాలా వరకు మనకు ఉన్నాయండి. వాటిల్లో ప్రతి ఒక్కటి మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏదో ఒక దానికి సంబంధించి మనల్ని ఎగ్జాంపుల్ అడగడం కానీ, లేకపోతే ఇలా క్వశ్చన్ విస్థాపనానికి సంబంధించి వీటిల్లో ఏ అంశానికి ఉదాహరణ ఇలా కూడా మనల్ని అడుగుతూ ఉంటారు. సో ఇది కూడా కంపల్సరీగా మనం నేర్చుకోవాలండి ఈ టాపిక్. సో ఇక్కడ విస్థాపనానికి ఉదాహరణ వచ్చేసి ఏంటంటే ఆఫీసర్ మీద కోపాన్ని వచ్చేసి గుమాస్తా తన భార్య మీద చూపడం, అంటే ఒకరి మీద కోపాన్ని ఇంకొకరి మీద చూపించడాన్ని ఏమంటామంటే మనము విస్థాపనం అనేసి చెప్తాము. నెక్స్ట్ బిట్ అండి, పరికరాత్మక నిబంధనాన్ని ప్రతిపాదించినది ఎవరు? ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి బిఎఫ్ స్కిన్నర్, ఆప్షన్ 2 వైగోట్స్కీ, ఆప్షన్ 3 కొహెలర్, ఆప్షన్ 4 పావ్లోవ్. ఇవి కూడా మనకు ఇంపార్టెంట్ అండి. నిబంధన సిద్ధాంతాలు ఏ నిబంధనాన్ని ఎవరు ప్రతిపాదించారు అనేది కూడా మళ్ళీ కంపల్సరీగా అయితే అడుగుతూ ఉంటారు. సో ఇక్కడ మనకు పరికరాత్మక నిబంధనాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే బిఎఫ్ స్కిన్నర్ అండి. ఇక్కడ స్కిన్నర్ పేటిక ఉంటుంది కదా, సో అది ఒక పరికరం అన్నమాట. దాన్ని యూజ్ చేసి ఇతను నిబంధనాన్ని అయితే మనకు చెప్పడం జరిగింది. సో పరికరాత్మక నిబంధనాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే బిఎఫ్ స్కిన్నర్. నెక్స్ట్ బిట్, సగంలో ఆపిన పనులు ఎక్కువ కాలం గుర్తుంటాయి, దీనిని ఇలా అంటారు. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి జైగార్నిక్ ప్రభావము, ఆప్షన్ 2 డేజావు, ఆప్షన్ 3 బట్టి స్మృతి, ఆప్షన్ 4 స్వల్పకాల స్మృతి. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. స్మృతి, దానికి సంబంధించిన ప్రక్రియల గురించి మనకు స్మృతి చిహ్నాల గురించి కానీ, లేకపోతే
ఇక్కడ డెజావు అన్న, జైగార్నిక్ ప్రభావం అంటే ఏంటి, ఈ బట్టి స్మృతి, ఇవి కూడా మనం కంపల్సరీగా నేర్చుకోవాలండి. ఇది కూడా మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు జైగార్నిక్ ప్రభావం అండి. ఇక్కడ సగంలో ఆపిన పనులు వచ్చేసి మనకు ఎక్కువ కాలం గుర్తుంటాయన్నమాట. సో దానిని ఏమంటామంటే జైగార్నిక్ ప్రభావం అనేసి చెప్తాము. నెక్స్ట్ బిట్, ఇది ఈ క్వశ్చన్ వచ్చేసి మనకు అభ్యాసన బదలాయింపులకు సంబంధించిందండి. ఈ టాపిక్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అభ్యాసన బదలాయింపులలో కంపల్సరీగా ఒక క్వశ్చన్ అయితే ఇస్తారు. సో క్వశ్చన్ అయితే చూద్దామండి. కుడి చేతితో నేర్చుకున్న కౌశలాలు ఎడమ చేతితో కూడా చేయగలగడం ఈ క్రింది అభ్యాసన బదలాయింపు. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది అనుకూల అభ్యాసన బదలాయింపు, ఆప్షన్ 2 వచ్చేసి ప్రతికూల అభ్యాసన బదలాయింపు, ఆప్షన్ 4 వచ్చేసి శూన్య అభ్యాసన బదలాయింపు, ఆప్షన్ 4 వచ్చేసి ద్విపార్శ్వ అభ్యాసన బదలాయింపు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి, ద్విపార్శ్వ అభ్యాసన బదలాయింపు. అంటే ఇతనికి వచ్చేసి ఏంటంటే కుడి చేతితో నేర్చుకున్న కౌశలాలు ఎడమ చేతితో కూడా చేయగలుగుతున్నాడు. అంటే రెండు చేతులతో కూడా అతను ఏ పనైనా సేమ్ చేస్తాడు. కాబట్టి దాన్ని ఏమంటాము, ద్విపార్శ్వ అభ్యాసన బదలాయింపు అనేసి చెప్తామండి. కుడి చేతితో నేర్చుకున్న కౌశలాలు వచ్చేసి ఎడమ చేతితో కూడా చేయగలగడాన్ని ఏమంటాము, ద్విపార్శ్వ అభ్యాసన బదలాయింపు అనేసి చెప్తాము. నెక్స్ట్ బిట్ వచ్చేసి వరల్డ్ వైడ్ వెబ్ ఆవిర్భవించిన సంవత్సరం అండి. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ 1989, ఆప్షన్ 2 వచ్చేసి 1992, ఆప్షన్ 3 1987, ఆప్షన్ 4 1990. ఇది వచ్చేసి మనకు ఐసీటీ సిలబస్ నుంచి ఇచ్చారండి. మనకు ఐసీటీ కూడా కొత్తగా యాడ్ చేశారు కదా, సో దానికి సంబంధించినటువంటి బిట్ అండి. సో మనకు వరల్డ్ వైడ్ వెబ్ అనేటటువంటి దాన్ని ఎప్పుడు ఆవిర్భవించారంటే 1989వ సంవత్సరం అండి. నెక్స్ట్ బిట్, బ్రూనర్ సిద్ధాంతం ప్రకారము త్రివిధ జ్ఞానములో లేని అంశము. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది కృత్యాత్మకత, ఆప్షన్ 2 భావనాత్మకత, ఆప్షన్ 3 ప్రతీకాత్మకత, ఆప్షన్ 4 సంజ్ఞానాత్మక. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి, సంజ్ఞానాత్మక. బ్రూనర్ సిద్ధాంతం ప్రకారము త్రివిధ జ్ఞానంలో లేని అంశం వచ్చేసి సంజ్ఞానాత్మక విధానం అనేది లేదనమాట దాంట్లో. సో ప్రతీకాత్మకత ఉంటుంది, భావనాత్మకత ఉంటుంది, కృత్యాత్మకత కూడా ఉంటుంది. నెక్స్ట్ బిట్, ఇది వచ్చేసి మనకు ఎన్ఈపి నుంచి ఇచ్చారండి. సో ఎన్ఈపి కూడా మనకు ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఎన్ఈపి కానీ ఐసీటీ గురించి కానీ కంపల్సరీ 1 లేదా 2 బిట్లు అయితే మనకు కంపల్సరీ అడిగారండి. సో రేపు మనకు టెట్ కానీ, టెట్కమ్ టీఆర్టీ కానీ, డిఎస్సి కానీ పెట్టినా కూడా కంపల్సరీగా అడుగుతారండి ఈ టాపిక్స్ నుంచి. సో క్వశ్చన్ అయితే చూద్దాము. ఎన్ఈపి 2020 ప్రకారము పాఠశాల విద్య అనేది. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి పూర్వ ప్రాథమిక స్థాయి నుండి 12వ తరగతి వరకు, ఆప్షన్ 2 ప్రాథమిక స్థాయి నుండి 12వ తరగతి, ఆప్షన్ 3 ప్రాథమిక స్థాయి నుండి 10వ తరగతి, ఆప్షన్ 4 పూర్వ ప్రాథమిక స్థాయి నుండి 10వ తరగతి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఎన్ఈపి 2020 ప్రకారం వచ్చేసి పాఠశాల విద్య అనేది ఏది అంటే పూర్వ ప్రాథమిక స్థాయి నుంచి 12వ తరగతి వరకు అండి. నెక్స్ట్ బిట్, గణిత అభ్యాసన వైకల్యాలను ఇలా పిలుస్తారు. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి డిస్గ్రాఫియా, ఆప్షన్ 2 డిస్కాలిక్యులియా, ఆప్షన్ 3 డిస్లెక్సియా, ఆప్షన్ 4 డిస్ఫేసియా. ఇది కూడా కంపల్సరీగా నేర్చుకోండి. కంపల్సరీ మనకు దీంట్లో ఏదో ఒక క్వశ్చన్ ఇస్తారండి. డిస్గ్రాఫియా అంటే ఏంటి, డిస్కాలిక్యులియా కానీ, డిస్లెక్సియా కానీ, డిస్ఫేసియా కానీ ప్రతి ఒక్క ఎగ్జామ్లో అడుగుతారండి. టెట్ కానీ, డిఎస్సి కానీ, టెట్కమ్ టీఆర్టీ ఏది పెట్టినా కూడా మనల్ని అడుగుతారు ఈ టాపిక్ నుంచి. సో ఇక్కడ గణిత అభ్యాసాలను అనేసి మనకి ఇచ్చారు కాబట్టి క్లియర్గా డిస్కాలిక్యులియా అండి. ఇక్కడ గణిత అభ్యాసన వైకల్యాలను ఏమని పిలుస్తామంటే డిస్కాలిక్యులియా అనేసి పిలుస్తాము. నెక్స్ట్ బిట్, ఆర్టీఈ 2009 ప్రకారము బాలలు అనగా. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి 3 నుంచి 15 సంవత్సరాలు, ఆప్షన్ 2 5 నుంచి 11 సంవత్సరాలు, ఆప్షన్ 3 5 నుంచి 15 సంవత్సరాలు, ఆప్షన్ 4 వచ్చేసి
6 నుంచి 14 సంవత్సరాలు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ 4 అండి. ఆర్టీఈ 2009 ప్రకారము బాలులు అంటే ఎవరంటే 6 నుంచి 14 సంవత్సరాల వయసు గల పిల్లలను వచ్చేసి బాలులుగా ట్రీట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ బిట్. నెక్స్ట్ వచ్చేసి భాషా గ్రహణ సిద్ధాంతం ప్రతిపాదించిన వారు. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి పావ్లోవ్, ఆప్షన్ 2 స్కిన్నర్, ఆప్షన్ 3 బండూరా, ఆప్షన్ 4 నోమ్ చోమ్స్కీ. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు నోమ్ చోమ్స్కీ అంటే భాషా గ్రహణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరంటే నోమ్ చోమ్స్కీ. నెక్స్ట్ బిట్. క్రింది వాటిలో ప్రొజెక్టర్ల రకం కానిది ఏది? ఇది వచ్చేసి మనకు ఐసీటీకి సంబంధించిందండి. క్రింది వాటిలో ప్రొజెక్టర్ల రకం కానిది. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి ఎల్సిడి, ఆప్షన్ 2 డిఎల్సి, ఆప్షన్ 3 వచ్చేసి ఎల్ఈడి, ఆప్షన్ 3 డిఎల్పి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి డిఎల్సి అండి. ఇది వచ్చేసి ప్రొజెక్టర్ రకం అనేది కాదు మనకు. నెక్స్ట్ బిట్ వచ్చేసి ట్రోజన్ హార్స్ అనగా ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది కంప్యూటర్ అప్లికేషన్, ఆప్షన్ 2 వైరస్, ఆప్షన్ 3 యాప్, ఆప్షన్ 4 వనరు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వైరస్ అండి. ట్రోజన్ హార్స్ అనేది ఏంటిదంటే ఇదొక వైరస్ అనమాట. నెక్స్ట్ బిట్. క్రింది వాటిలో శిశువులో ప్రాక్ సంభాషణ రూపం కానిది. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది ఏడవటం, ఆప్షన్ 2 కేరింతలు కొట్టడం, ఆప్షన్ 3 ఇంగితాలు, ఆప్షన్ 4 పద్యాలను పఠించడం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 పద్యాలను పఠించడం అండి. శిశువులో ప్రాక్ సంభాషణ అంటే ఏంటంటే శిశువులకి అప్పటికి ఏమీ తెలియదు అనమాట. సో ఆ టైంలో వాళ్ళు ఏమి చేస్తుంటారంటే ఏడవటం కానీ, కేరింతలు కొట్టడం, ఇంగితాలు, నవ్వటము, ఇవన్నీ వచ్చేసి మనకు ప్రాక్ సంభాషణ రూపానికి సంబంధించింది. పద్యాలు పఠించడం అనేది ప్రాక్ సంభాషణ రూపం అనేది కాదు. సైగలు చేయడం ఇవన్నీ మనకు ప్రాక్ సంభాషణలోకే వస్తాయండి. నెక్స్ట్ బిట్. మెదడు సంచిత అభివృద్ధిలో 85% కంటే ఎక్కువ ఈ వయసు కంటే ముందే జరుగుతుంది. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి 4 సంవత్సరాలు, ఆప్షన్ 2 5 సంవత్సరాలు, ఆప్షన్ 3 6 సంవత్సరాలు, ఆప్షన్ 4 7 సంవత్సరాలు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 6 సంవత్సరాలు అండి. మెదడు సంచిత అభివృద్ధిలో వచ్చేసి మనకు 85% వచ్చేసి మనకు 6 సంవత్సరాలకు ముందే మనకు అంత రెడీ అయిపోతుంది. సో తర్వాత అనేది మెదడు అభివృద్ధి తక్కువగా ఉంటుందండి. 6 సంవత్సరాల వయసులో వేగంగా మెదడు అనేది అభివృద్ధి చెందుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పిల్లవాడి చాలక వికాసం దీనికి సంబంధించింది. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి శారీరక వికాసం అండి. పిల్లవాడి యొక్క చాలక వికాసం దేనికి సంబంధించింది? శారీరక వికాసం. నెక్స్ట్ క్వశ్చన్. ఒక పిల్లవాడు పాఠశాల నుండి ఇంటికి వెళ్ళగలడు, కానీ మీ ఇంటికి ఎలా వెళ్ళాలి అని అడిగితే జవాబు చెప్పలేడు. ఈ అబ్బాయి సంజ్ఞానాత్మక దశ ఏది అనేసి అడుగుతున్నాడండి. ఆన్సర్ వచ్చేసి మూర్త ప్రచాలక దశ. అంటే అతను ఇంటికైతే వెళ్ళగలుగుతూ ఉన్నాడు, కాకపోతే అడ్రస్ అనేది చెప్పలేకపోతున్నాడు. సో ఇది ఏ సంజ్ఞానాత్మక దశ అంటే మూర్త ప్రచాలక దశ. నెక్స్ట్ క్వశ్చన్. సినిమాకు తీసుకువెళ్తానంటే ఇప్పుడు హోంవర్క్ పూర్తి చేయడానికి సిద్ధమయ్యే అబ్బాయి యొక్క నైతిక దశ ఏది? ఆన్సర్ వచ్చేసి 2వ దశ అండి, పూర్వ సాంప్రదాయి దశ. సినిమాకు తీసుకెళ్తానంటే అంటే ఇది వచ్చేసి మనకు బహుమతి కిందికి వస్తుందండి. సినిమాకు తీసుకువెళ్తానంటే ఇప్పుడు హోంవర్క్ పూర్తి చేయడానికి సిద్ధమయ్యేటటువంటి అబ్బాయి యొక్క నైతిక దశ ఏది అంటే 2వ దశ, పూర్వ సాంప్రదాయ స్థాయి. నెక్స్ట్ క్వశ్చన్. ఎరిక్సన్ ప్రకారము ప్రాథమిక పాఠశాలల్లోని పిల్లలు ఎదుర్కొనేటటువంటి మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏది? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు శ్రమించడం అలాగే న్యూన్యత అండి. ఎరిక్సన్ ప్రకారము ప్రాథమిక పాఠశాలలోని పిల్లలు ఎదుర్కొనేటటువంటి మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏది అంటే శ్రమించడము, న్యూన్యత. నెక్స్ట్ క్వశ్చన్.
ప్రయోక్త వివిధ వయసులకు చెందిన పిల్లల సమూహాలను ఒకే సమయంలో పరిశీలించి వారి మధ్య గల భేదాలను గుర్తించేటటువంటి ఉపగమం ఏది? ఆన్సర్ వచ్చేసి పరిచ్ఛేద ఉపగమం అండి. ఇక్కడ కొంతమంది పిల్లల సమూహాలను తీసుకొని వాళ్ళందరికీ ఒకే సమయంలో పరిశీలించగలిగితే దాన్ని ఏమంటాము? పరిచ్ఛేద ఉపగమం. నెక్స్ట్ క్వశ్చన్. ఒక వ్యక్తికి ఒక రాజకీయ నాయకుడు అంటే ఇష్టం లేదు. అతను అందరికీ ఆ రాజకీయ నాయకుడు అంటే ఇష్టం లేదు అని అనడంలో రక్షక తంత్రం ఏది? ఆన్సర్ వచ్చేసి ప్రక్షేపణం అండి. ప్రక్షేపణం. నెక్స్ట్ క్వశ్చన్. వ్యక్తి తన స్వభావాన్ని తాను తెలుసుకోవడానికి సహాయపడేటటువంటి అంశం ఏది? ఆన్సర్ వచ్చేసి ఆత్మభావన అండి. వ్యక్తి తన స్వభావాన్ని తాను తెలుసుకోవటానికి ఉపయోగపడే అంశం ఏది? ఆత్మభావన. నెక్స్ట్ క్వశ్చన్. ఈ వికాస దశల్లో పిల్లల్లో పెరుగుదల అనేది అత్యంత వేగంగా జరుగుతుంది. ఆన్సర్ వచ్చేసి శైశవ దశ అండి. శైశవ దశలో వచ్చేసి వికాసం అనేది పిల్లలలో ఎక్కువగా వేగంగా జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఆటంకాలను అధిగమించి అవసరాలను తీర్చుకోవటానికి జీవి కనపరిచే చర్యలలోని వైవిధ్యం ఏది? ఆన్సర్ వచ్చేసి సర్దుబాటు అండి. ఆటంకాలను అధిగమించి అవసరాలను తీర్చుకోవటానికి జీవి కనపరిచే చర్యలలోని వైవిధ్యం సర్దుబాటు. నెక్స్ట్ క్వశ్చన్. కిరణ్కు స్నేహితులతో సినిమాకు వెళ్ళాలని ఉంది, కానీ ఇంట్లో తిడతారనే భయం కూడా ఉంది. ఇక్కడ ఉండేటటువంటి సంఘర్షణ ఏది? ఆన్సర్ వచ్చేసి ఉపగమ పరిహార అండి. ఉపగమ పరిహార. నెక్స్ట్ క్వశ్చన్. గార్డెనర్ ప్రకారం చిత్రకారులు కలిగి ఉండేటటువంటి ప్రజ్ఞ ఏది? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ అండి. గార్డెనర్ ప్రకారము చిత్రకారులు అంటే బొమ్మలు గీసే వాళ్ళకి కలిగి ఉండేటటువంటి ప్రజ్ఞ వచ్చేసి దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ. నెక్స్ట్ క్వశ్చన్. సగటు ప్రజ్ఞావంతుల యొక్క ప్రజ్ఞాలబ్ధి. సగటు ప్రజ్ఞావంతుడికి వచ్చేసి 90 నుంచి 110 ఉంటుందండి ప్రజ్ఞాలబ్ధి. 90 నుంచి 110. నెక్స్ట్ క్వశ్చన్. గిటార్ వాయించడం నేర్చుకున్న వ్యక్తి ఫుట్బాల్ నేర్చుకోదలిచాడు. ఇక్కడ అభ్యాసన బదలాయింపు రకం ఏది అనేసి అడిగారండి. మనకు గిటార్ అనేది వేరు, ఫుట్బాల్ అనేది వేరు. సో ఈ రెండింటికి మనకు ఎటువంటి అభ్యాసన బదలాయింపు అనేది జరగదు. కాబట్టి దాన్ని ఏమంటాము? శూన్య బదలాయింపు అనేసి చెప్తాము. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఎన్గ్రామ్స్ అనేవి ఎన్గ్రామ్స్ను వచ్చేసి మనము ఏమని పిలుస్తామండి? స్మృతి చిహ్నాలు. స్మృతి చిహ్నాలను ఎన్గ్రామ్స్ అనేసి పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్. గృహము బట్టలు అనేవి ఏ అవసరాలు అనేసి ఇచ్చారండి? గృహము బట్టలు వచ్చేసి మనకు రక్షణ అవసరాలండి. రక్షణ అవసరాలు. నెక్స్ట్ క్వశ్చన్. ట్రాఫిక్ లైట్స్కు అనుగుణంగా వాహనాలు నడపటం అనేది దీనికి ఉదాహరణ. ఆన్సర్ వచ్చేసి ఉద్దీపన విచక్షణకు సంబంధించిందండి. ట్రాఫిక్ లైట్లకు అనుగుణంగా వాహనాలు నడపటం అనేది దేనికి ఉదాహరణ? ఉద్దీపన విచక్షణ. నెక్స్ట్ క్వశ్చన్. సంహిత తాను చిన్నప్పుడు నేర్చుకున్న సంస్కృత శ్లోకాలను చెప్పడమే కాకుండా వాటి అర్థాన్ని కూడా వివరిస్తుందన్నమాట. సంహిత కలిగి ఉన్నటువంటి స్మృతి ఏది అనేసి ఇచ్చారండి. సో ఈ స్మృతి వచ్చేసి తార్కిక స్మృతి అండి. సంహిత తాను చిన్నప్పుడు నేర్చుకున్నటువంటి సంస్కృత శ్లోకాలను అంటే చిన్నప్పుడు నేర్చుకున్నటువంటి శ్లోకాలను చెప్పడమే కాకుండా వాటి యొక్క అర్థాలను కూడా వివరిస్తూ ఉంది. సో అటువంటి స్మృతిని ఏమంటాము? తార్కిక స్మృతి. నెక్స్ట్ క్వశ్చన్. భావావేశ రంగంలో అత్యున్నత స్థాయి లక్ష్యం ఏది? శీలస్థాపన అండి. భావావేశ రంగంలో ఉండేటటువంటి అత్యున్నత స్థాయి లక్ష్యం ఏది? శీలస్థాపన. నెక్స్ట్ క్వశ్చన్. ఎబ్బింగ్ హాస్ విస్మృతిపై చేసిన ప్రయోగాలలో 6 రోజుల తర్వాత విస్మృతి శాతం ఎంత ఉంటుంది?
సో ఆన్సర్ వచ్చేసి 75% విస్మృతి అయితే ఉంటుందండి. ఎబ్బింగ్ హాస్ విస్మృతిపై చేసిన ప్రయోగాలలో 6 రోజుల తర్వాత మనం ఎంత శాతం మర్చిపోతాము అంటే 75% మర్చిపోతాము. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వారిలో సాంఘిక అభ్యాసన సిద్ధాంతంతో సంబంధం లేని వారు ఎవరు? సో ఆన్సర్ వచ్చేసి బ్రూనర్ అండి. క్రింది వారిలో సాంఘిక అభ్యాసన సిద్ధాంతంతో సంబంధం లేని వారు వచ్చేసి బ్రూనర్. నెక్స్ట్ క్వశ్చన్, అభ్యాసనం గురించి సరి అయిన ప్రవచనం ఏది అనేసి ఇచ్చారండి. అభ్యాసనం ఒక ఫలితము ప్రక్రియ కాదు అంటే ఇది రాంగు. అభ్యాసనం ప్రవర్తనలోని కొన్ని అంశాలను ప్రభావితం చేస్తుంది అనేసి ఇచ్చారు. సో ఇది కూడా మనకు రాంగు. నెక్స్ట్, అభ్యాసనం అనేది మనకు బదలాయించబడే ప్రక్రియ, ఇది కరెక్ట్ అండి. నెక్స్ట్, అభ్యాసనం ఒక పరిమిత కాల ప్రక్రియ అంటే కాదు, అభ్యాసనం వచ్చేసి మనకు నిరంతరం అయితే జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. అభ్యాసనం గురించి సరైన ప్రవచనం ఏది అంటే అభ్యాసనం అనేది బదలాయించబడే ప్రక్రియ. మనకు ద్విభాష బదలాయింపు, ప్రతికూల బదలాయింపు ఇవన్నీ ఉన్నాయి కదా, సో దాంట్లో భాగంగా అండి. నెక్స్ట్ క్వశ్చన్, సామీప్య వికాస ప్రదేశము ZPD అంటే అనే భావన దీనికి సంబంధించింది. సో దేనికంటే సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతానికండి. సామీప్య వికాస ప్రదేశము అనేది మనకు దేనికి చెందిందంటే సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతము. నెక్స్ట్ క్వశ్చన్, డిస్ఫేసియా అనేది దీనికి సంబంధించింది. డిస్ఫేసియా అంటే మనకు భాష సంబంధ భాషణ వైకల్యం అండి. డిస్ఫేసియా అంటే ఎదురుగా ఉండే వాళ్ళతో మనకు మాట్లాడేటటువంటిది ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని భాషా సంబంధ భాషణ వైకల్యం అనేసి పిలుస్తారు, డిస్ఫేసియా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి బోధనా ప్రక్రియలో ఉపాధ్యాయుడు లక్ష్యాలను స్పష్టపరుచుకొని వాటిని ప్రవర్తన అంశాలుగా రాసుకోవటము ఈ దశలో జరుగుతుంది. ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ బోధన ఉపక్రమించే ముందు వచ్చేసి ఉపాధ్యాయుడు లక్ష్యాలను స్పష్టపరుచుకొని తర్వాత ప్రవర్తన అంశాలుగా రాసుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విద్యార్థి తన సామర్థ్యానికి వేగానికి అనుగుణంగా అభ్యసించటానికి సహకరించే పద్ధతి ఏది? ఆన్సర్ వచ్చేసి కార్యకృత అభ్యాసనం అండి. విద్యార్థి తన సామర్థ్యానికి అలాగే వేగానికి అనుగుణంగా అభ్యసించడానికి సహకరించే పద్ధతి ఏది అంటే కార్యక్రమిత అభ్యాసనం. నెక్స్ట్ క్వశ్చన్, హెర్బర్ట్ పాఠ్య పథక సోపానంలో మొదటిది ఏది? వచ్చేసి సన్నాహం అండి. హెర్బర్ట్ పాఠ్య పథక సోపానాలలో మొదటిది వచ్చేసి సన్నాహం. నెక్స్ట్ క్వశ్చన్, టెలివిజన్ ద్వారా జరిగే బోధనలో సోపానాల సరైన క్రమం రాయండి అనేసి ఇచ్చారు. దీంట్లో వచ్చేసి మనకు ఫస్ట్ చూసుకున్నట్లయితే విద్యార్థులను సంసిద్ధపరచాలి. నెక్స్ట్ వచ్చేసి కార్యక్రమాన్ని సమర్పించడం, తర్వాత పాఠ్య విషయాన్ని చర్చించడం, నెక్స్ట్ వచ్చేసి విద్యార్థులను పరీక్షించడం జరుగుతుంది, తర్వాత పాఠ్యాంశాన్ని సమీక్షించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనకు టెలివిజన్ ద్వారా జరిగే బోధనలో ఉండేటటువంటి సోపానాల క్రమం. నెక్స్ట్ క్వశ్చన్, తల్లిదండ్రుల సంరక్షణ పొందే హక్కు బాలల హక్కులలో ఈ వర్గానికి చెందును. సో ఇది వచ్చేసి మనకు రక్షణ పొందే హక్కు అలాగే అభివృద్ధి చెందే హక్కు అండి. తల్లిదండ్రుల సంరక్షణ పొందే హక్కు బాలల హక్కుల్లో ఏ వర్గానికి చెందుతుందంటే రక్షణ పొందే హక్కు. నెక్స్ట్ క్వశ్చన్, మూల్యాంకనము పరీక్షల గురించి NCF 2005 అభిప్రాయం కానిది ఏది అనేసి ఇచ్చారండి. కానిది వచ్చేసి ఈ మౌఖిక పరీక్షలను తొలగించడం అండి. నెక్స్ట్ క్వశ్చన్, RTE 2009 ప్రకారము ప్రాథమిక స్థాయిలో 100% అందుబాటు అనగా అర్థం ఏంటి అనేసి ఇచ్చారు. అర్థం వచ్చేసి ప్రతి ఆవాస ప్రాంతానికి 1 కిలోమీటర్ పరిధిలో ప్రాథమిక పాఠశాల అనేది అందుబాటులో ఉండాలండి. సో ఇవి వచ్చేసి మనకు సైకాలజీకి సంబంధించినటువంటి బిట్స్ అండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.